away from a chimney. The angle of elevation of the top of the chimney rise is 45 degrees. What is the height of the chimney? ఏమిస్తున్నారు? ఒక పరిశీలకురాలు an observer ఎంత ఎత్తుంది? అబ్జర్వర్ 1.5 మీటర్స్ ఎత్తు ఉంది. ఈజ్ 28 మీటర్ అవే ఫ్రమ్ ఏ చిమ్నీ. ఒక చిమ్నీ నుంచి, చిమ్నీ అంటే పొగగొట్టం. ఒక పొగగొట్టం నుండి ఒక అబ్జర్వర్ ఎంత దూరంలో ఉంది? ఒక అబ్జర్వర్ ఎంత ఎత్తుంది? అబ్జర్వర్ 1.5 మీటర్ ఎత్తుంది. ఇది భూమి అనుకోండి. ఇది భూమి. భూమి పైన ఒక పొగగొట్టం ఉంది. ఆ పొగగొట్టానికి ఎంత దూరంలో? 28.5 మీటర్స్ దూరంలో పొగగొట్టానికి ఎదురుగా మీరు నిలబడుకున్నారు. ఎంత మీ ఎత్తు? 1.5 మీటర్స్. ఇది పొగగొట్టం. ఈ పొగగొట్టం దగ్గర నిలబడి ఏం చేస్తున్నారు? ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది చిమ్నీ. ఇక్కడి నుంచి ఈ పొగగొట్టం పై భాగాన్ని చూస్తుందంట. ఇక్కడి నుంచి ఈ ఐ పొజిషన్ అనుకోండి. ఇక్కడి నుంచి ఈ భాగాన్ని చూస్తాను. చూసినప్పుడు ఇక్కడ ఏర్పడే కోణము 45 డిగ్రీలు. అయితే ఈ చిమ్నీ యొక్క హైట్ కనుక్కోమంటున్నారు. సరే, ఇప్పుడు ఇక్కడ ఈ చిమ్నీ నుంచి నువ్వు 28.5 మీటర్స్ దూరంలో నిలబడుకున్నావు. మీరే అనుకోండి. 1.5 మీటర్స్ అక్కడ నిలబడి ఉన్నప్పుడు మీరు మీ ఐ సైట్ ఎట్లుంటుంది? చక్కగా ఇట్లా హార్జాంటల్ ఉంటుంది. అంటే భూమికి సమాంతరంగా, అంటే ఇట్లా నుంచి ఇట్లా ఈ హైట్ ఇది చక్కగా రావాలి. అంటే ఈడ ఎంత హైట్ ఉంటుందో ఈడ కూడా అంతే హైట్. ఈ హైట్ 1.5 మీటర్. ముందు ఇట్లుంటుంది మీ ఐసైట్ హార్జాంటల్ గా, అంటే ఈ భూమికి సమాంతరంగా ఉంటుంది. అంతే కదా, మనం ఇట్లా నిలబడితే ఇట్లుంటుంది.